ఫ్యాన్గా తిన్నాను. ఫస్ట్ ఇక అర్థమైందా? అది కట్టె తీసుకున్నాడు తర్వాత అది పీక్లో ఉండాలి. రెడీ? ఒకసారి చూసుకో. అది ప్రాక్టీస్ చేయాలి. ఏం లేదు, ప్రాక్టీస్ చేయడం. అది ఓ అని చెప్పు. ఫస్ట్ బేస్ పెడితే ఇక్కడ చిన్న నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ రెండు కట్టలేదు, ఒకటే సింగిలే. అది రావాలంటే రెడీ? టేక్. అది సౌండ్ మ్యూట్ అమ్మా. టేక్. ఓకే. అది బాగా టేక్. ఓకే. టేక్. ఒక్క నిమిషం. అది అట్లుండాలి. నోరు తెరవకుండా. రెడీ? ఓకే సార్. అది తీసుకున్నాం. రెడీ? ఓకే. మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే. రెడీ? హీరోకి లైవ్ డబ్ చేయాలి. ఒక 100 మంది ప్రజెంటేషన్ ఇవ్వాలి. మై డ్రీమ్ ప్రాజెక్ట్. రెడీ? రాలేదు సార్. అంటే గ్రఫ్ వద్దా సార్? గ్రఫ్ తగ్గించు. ఫస్ట్ గ్రఫ్ పెట్టినట్టు రాదు. ఫస్ట్ చిన్నగా తీసుకోవాలి. ఓకే. టేక్. కాపీరైట్ పడుతుంది కదా, అది తలిపేస్తే ఆ సౌండ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. దానికి ఆడుతూ గట్టిగా వాళ్ళు రెండు ప్లే చేయమ్మా.
ప్రాజెక్ట్ నేనే టేక్ ఆఫ్ చేస్తున్నానంటే మామూలు ఉండదు సబ్జెక్ట్. రెడీ ఉజ్వల, నేను మామూలు సినిమా ప్రాక్టీస్ చేయను. మేడం ఏంటి మీరు కుర్చీ చేయాలా? రెడీ రెడీయా శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు రెడీ సార్, రెడీ సార్. టేక్ మామూలు సినిమాలు ఎంత పెద్ద ఉండదు, సినిమాలు అంటే సార్ అక్కడ ఏంటంటే స్పీడ్ గా తిరుగుతున్నాడు కదా, అట్లా మెల్లిగా ఇవ్వడానికి లేదు. ఓకే 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 అట్లా వస్తేనే వస్తుంది. ఓకే. స్లోగా Right. మంచిగా ఆపు. ఎప్పుడైనా సరే క్యారెక్టర్స్ ప్లెయిన్ గా డాక్టర్ కి చేయడం వేరు, డాక్టర్ కి దయ్యం పట్టి నటించడం వేరు. మొత్తం ప్లెయిన్ డాక్టర్ చెప్పండి దీని గారు ఏంటి ప్రాబ్లం, వాయిస్ రావట్లేదు, ఇవి వాడండి, నిమ్మకాయ చూస్తారు ఏంటిది వాయిస్ రావట్లేదా, మాట్లాడు గట్టిగా, అదే వాయిస్ అట్లా డ్యూయల్ క్యారెక్టర్ నటించారు. రెడీ టేక్. చాలా ఒక విషయం చాలా మంది చేస్తారు తప్పు ఏంటంటే ఇండస్ట్రీలోకి వెళ్ళి బయట కూర్చుంటారు, బట్ రీప్రాక్టీస్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అని తెలియట్లా. ఏదో 4 అవకాశాలు వచ్చినప్పుడే బయట ఏమైందంటే పోయి తిరుగుతూ ఉన్నారు, కానీ ఇస్ ద డెప్త్ ప్రాక్టీస్ వాళ్ళకి నేర్పించలేదు. అంటే నాకు టైం ఉంటేనే నేను నేర్పించలేదు. ఇస్ ద డెప్త్, ఈ ఆ డెప్త్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో అవకాశాలు 4 చోట్ల వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు పోతూ ఉంటారు. ఇప్పుడు మేము మాకున్న కెపాసిటీ ఏంటంటే డైరెక్ట్ క్యారెక్టరే, బిట్స్ లేదు ఇక్కడ, డైరెక్ట్ క్యారెక్టర్కే మనం ప్రమోట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. బట్ చాలా మంది హ్యాపీగా వాళ్ళే అవాయిడ్ అయిపోతారు, అది మనకే ప్లస్ పాయింట్, వాళ్ళకైతే కాదు. రెడీ బ్రదర్? రెడీ సార్. మంచి పూనకం రావాలి, కళ్ళు పెద్దగా పెట్టాలి. టేక్. మాట్లాడు ఉందా ముందు? రామకృష్ణ శ్రీ అదే రామకృష్ణ సార్. రామకృష్ణ గారు, నేను ఎక్కువ కూర్చోబెట్టి వోకల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ టైం వేస్ట్ చేయను సార్, దానికి లక్షల దగ్గర పెట్టాను. సార్. ఆ పాటికి నేర్చుకుంటారు, అసలు ప్రాక్టీస్ చేయరు. అందుకే నేను తీసేసి వీడియో టు వీడియో అంటే నేను వోకల్ ఎక్సర్సైజ్ అంతే. ప్లే. ఎక్కడెక్కడో ఉన్నాయి సార్ నా వయసు. నీ వాయిస్ కంటే నా వాయిస్ చిన్న వాయిస్, మరి చెప్పరా? మన సార్ నిన్న వైబీ గారు కూడా చెప్పారు, శ్రీకృష్ణుడు అంట ఫస్ట్ అందరికి ధర్మరాజుకి భీముడికి అన్ని ఆయుధాలు ఇస్తా ఉంటాడు. అర్జునుడు ఇట్లా చూస్తా ఉంటాడు, ఏంటి అది ఇవి నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఏంటి నాకు ఉందా చరిత్రలో బయట చేసే అవకాశం ఉందా? అప్పుడు అంతసేపు వెయిట్ చేయాలంట, తొందర ఎక్కువ అయిపోతుంది జనాలకి, ఆలోచనలు నాకు రావట్లే అవకాశం, నేను చేయలేను, నా వల్ల కాదు అనుకుంటారు. కాబట్టి అసలైన గాడ్ జీవము ఆయనకి ఇచ్చారు శ్రీకృష్ణుడు. అది ఎందుకు నీకు లేట్ చేశానంటే నీకు ఓపిక చాలా తక్కువ అవుతుంది, కాబట్టి ఆ ఓపిక పేషెన్స్ చూస్తున్నా అంటే నీకు ఆయుధాన్ని తెలియదు, కాస్త దీన్ని తగ్గించుకోవడం సక్సెస్ అలా ఏర్పడింది. అట్లా రెడీ? రెడీ సార్. టేక్. ఇచ్చే ఫస్ట్ స్టార్ట్. ఏంటది బర్రెని దూకుతున్నాం, అది దున్నపోతులాగా ఉంది బర్రె, అది కాదు. తీసుకోండి, అటాక్ చేస్తే గుండె పగిలిపోతుంది.
6 లక్షలు సింపుల్గా డాక్టర్ కట్టాల్సి వస్తుంది. ఏం లేదు 10 రోజులు మంచిగా నర్సుల మధ్యలో ఆపరేషన్ చేసుకుని రావాల్సి వస్తుంది. మంచిగా ఫస్ట్ ఈ జీ స్టూడియోస్ మీదే అది తీసేసుకో. రాదు ఇంతసేపు చెప్పి కదా ఏం చేసుకో. మళ్ళీ మంచి గొంతులు పోతాయి అక్కడ. ఇంతసేపు ఏం అబ్జర్వేషన్ చేశారు? రైట్ ఆయన ఉన్నట్టు చెప్పండి. ఓకే కాకుండా ఓ అను అన్నాడు. ఓ అట్లా తీసుకో. రెండు అనుకుంటే ఓ ఒకటే టేక్ నాయన. ఓ ఓ ఓ ఓ మళ్ళా అంటావు. ఓంకారంలోని ఓ అది ఓ రెడీ టేక్. ఓ అంటే ఓనే ఓ అది రావాలి కానీ ఓరి చాయింది. లాస్ట్ ఏమొస్తుంది? ఆ పిల్లగాడికి అర్థమైంది. ఓ కాదు ఓ ఓ అన్నప్పుడు ఓనే కదా ఎంజాయ్ చేయాల్సి. ఓ ఇది కాన్సన్ట్రేషన్ తప్పుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైతుంది. మీ ఇష్టం. అది లాస్ట్ చెప్పు. ఓకే ఆ ఫస్ట్ నుంచి చేయి టేక్. టేక్ 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 టేక్. పవర్ లేదు. సరే ప్లే చేయి. అది ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవాలి. తప్పే ఇక్కడ ప్లే. అంత లీడ్ తీసుకున్నా కాబట్టి లాస్ట్ బ్రీత్ దొరకదు నీకు. అలా అంత లీడ్ తీసుకోకూడదు. లాస్ట్ బ్రీత్ అని ఫస్ట్ ఎనర్జీ వాడితే లాస్ట్ ఏం ఇస్తాను. ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఇదే మన మూలం శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదొక పెద్ద దంత కథ. వనవాసి ఏలుతున్న కాలం. పడమర పాలేగాళ్ళు కదంబుల కింద సామంత రాజులుగా పాలిస్తుండేవారు.
నిత్యుల జ్వాలలు రగిలించి తన కత్తి బలంతోనే సామంతుడికి రాజైన వాడు మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. ఫైట్ చేసి ఫస్ట్ తల పీక్ వస్తే కాదు అన్నప్పుడు తలపేసుకో. రెడీ టేక్ ఫైట్ టేక్. టేకా రెడీ సార్. ఇక్కడ నుంచి స్టార్ట్ దాని మీద ఓకే 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 దాని మీద స్టార్ట్ చేయి. లాంగ్ షాట్ టేక్. ఓకే. కత్తి రాలే, ఆ కత్తి లేదు. ఓకే ఓకే సార్. చాలా ఇంకా ఫైర్ గా టేక్. టేక్. ఇంకా ప్రశాంతంగా జీవితం సాగిస్తున్న మన పూర్వీకుల్లో బైది కళలకు చిన్న పిల్ల. చాలా బాగుంది కదా. కార్మిక రాయండి. ప్రకృతిని ఆరాధించే మన వాళ్ళు ఆ రాయిలో దైవత్వాన్ని చూసే లోపే ఆ తేట తెల్లని నీరు రక్తంతో ఇరిపెక్కింది. దీన్నంతటినీ దూరం నుండి ఒకరు చూస్తున్నారు. మాయావి. బలశాలులైన మన పూర్వీకులు బాంగ్రా వాళ్ళకు పనులు చేసే బానిసలైన ఏడుస్తూ జంపన్న గట్టిగా రావాలి. మామూలుగా జంపన్న గట్టిగా వాయిస్ ఓపెన్ కావాలి. ఫస్ట్ ఏడుపు. అరిస్తే మీటికి ఇప్పించాలా. ఈ కాంతార సినిమా ఆయన్నే ఈయన మనకు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రెడీ సౌండ్ మ్యూట్ టేక్. జంప్ అన్నా. ఓకే వన్ మోర్ ముందు వచ్చేసి ఒకసారి తను చెప్తుంది. రెడీయా టేక్ హా సార్. టేక్. జంప్ అన్నా. అది చెప్పన్నా సరిపోలే, ఇంకా కావాలి. హా సార్. టేక్ వన్ మోర్. టేక్. జంప్ అన్నా. ఓకే చెప్పు. ఉజ్వల రెడీ సార్. టేక్. జంప్ అన్నా. కరెక్ట్ మ్యాచ్ అయింది. గుడ్. నెక్స్ట్ చెప్తావా అనన్య? ఉండు అక్కడ చెప్పించాను. మనకి ఈ సినిమా ఇన్ఛార్జ్ చాలా క్లోజ్. ఒక బీర్ బాటిల్ లాగినామనుకో అవకాశం వస్తుంది. అంతే, ఏం లేదు అక్కడ. అడగండి. బీర్ బాటిల్ తాగితే అయిపోయే అవకాశం. ఆన్సర్ టేకమ్మా. జంప్ అన్నా. బాగుంది నాన్న, కొద్దిగా వాయిస్ ఓపెన్ చేయి. హ్యాండ్ ఫ్రీ.
టేక్ అమ్మా. జంపన్నా నైస్ నైస్ గుడ్ అబ్బు. అవన్నీ మామూలు అబ్జర్వేషన్ చేయకుండా గుడ్ గుడ్ అంతే. నెక్స్ట్ ఒక పనులు చేసి బానిసలైన ఆ డైలాగ్ ఇలా వాసన చూసేది సుగంధ ద్రవ్యాలు చూసి మహారాజు కళ్ళు మెరిశాయి. వెండి బంగారంలా మెరవకపోయినా అదే వాళ్ళ వ్యాపారానికి పునాది. ఇవి ఇక్కడ దొరికాయి. అది మీరే ఫస్ట్ సార్ సార్ మిరియాల అది వాసనకి రెడీ రెడీ. ఇవెక్కడ దొరికాయి? బాగుంది. మైక్ ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఆ వాసన ఏది? అది రాలేదు. ఓకే ఓకే అది రావాలి బయటికి. ఓకే సార్. ఇవెక్కడ దొరికాయి? ఓకే గుడ్. నెక్స్ట్ కొద్దిగా వాయిస్ ఓపెన్ చేయండి. టేకా రెడీ సార్. టేక్. ఇవి ఎక్కడ దొరికాయి? మీకు ఏళ్ళ క్యారెక్టర్ వేసినప్పుడు కూడా అదే మేకప్ వేసేస్తారు. యాజ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ డైరెక్టర్ ఏం చేస్తారు సార్, మీకు ఒకవేళ పుషప్ షీట్ అయితే మీకు సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఈజ్ అ కంప్లీట్ అర్బన్ ఏరియా అండ్ వెరీ డేంజరస్ ఫారెస్ట్. కాకపోతే ఇక్కడ ఔషధ మూలికలతో ఉన్న ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సీన్ మీరు రెడీ సార్ అన్నప్పుడు గాలి వేసారు సార్ అలా కెమెరా వైపు చూసి అలా చెప్పండి అని చెప్తారు అంతే. కాబట్టి అక్కడ మీరు చెప్పేటప్పుడు క్లారిటీ ఆఫ్ వర్డ్స్ పలికారు అనుకోండి. మీరు ఎప్పుడైతే పదాలను ఎక్స్ప్రెషన్స్తో పలికితే ఆటోమేటిక్గా మీ క్యారెక్టర్ వచ్చేస్తుంది. మీకు అక్కడ చేయాల్సినంత కూడా ఏం లేదు. ఒక విగ్గు ఒక గడ్డం పెట్టడం అంతే. ఎవరైనా యాక్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని ప్రాక్టీస్. ఆ వెలుగులో ఆ అందాలన్నీ తన కళ్ళల్లో నింపుకున్న ఈశ్వరుని పూతోట. కానీ అది సామాన్యమైన ఈశ్వరుని పూదోట. రెడీ సార్. ఆ వెలుగులో ఆ అందాలన్నీ తన కళ్ళల్లో నింపుకున్న ఈశ్వరుని పూతోట. కానీ మైక్కి కంప్లీట్ దాన్ని ముందుకెళ్ళిపోతే ఈశ్వరుని పూదోట. రెడీ సార్. ఈశ్వరుడి పూతోట. ఈశ్వరుడి కాదు ఈశ్వరుణ్ణి. ఈశ్వరుని. ఓకే సార్. ఇక చూడు ఎట్లా రాస్తాడే సార్. మనం నిన్ను అడిగాడు కదా సోమశేఖర్ నీ వాయిస్ బాగుంది తప్పుడు. అతనే సినిమా ఇన్ఛార్జ్. అర్థమైందా? క్లీన్ చేయవు. అర్థమైంది. అతనే సినిమా ఇన్ఛార్జ్. కాంతారా 3లో నీకు రెడీగా ఉందా అవకాశం వాడుకుంటాను. రెడీ సార్. మంచి నా దృష్టిలో నల్లపిల్లి కనపడ్డారు తొందర మంచి పాపం దానంతగా పరిగెత్తుకుంటూ వచ్చి నల్లపిల్లి జరగడం. ఈశ్వరుని పూతోట.
ఓకే గుడ్. ఓకే సార్. ఇంకా ఇక్కడే ఉండి చెప్పేసి ఇంకా ఇక్కడే ఉండంటే ఆయన భయపడాడు రాజు. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండు. ఓకే. రాజులకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు ముందు దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు పక్కన ఎవరైనా చనిపోయినా కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు, చనిపోయినా కూడా అలా చూసి మనం కూడా చెప్పిన ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు నో ఎక్స్ప్రెషన్స్, బ్లాంక్గా ఉంటుంది. కాబట్టి అది నువ్వు ఇక్కడే ఉండు, ఫస్ట్ బ్రీత్ తీసుకో, నువ్వు ఇక్కడే ఉండు. అది అంటే భయం అని కాదు, ఆ మంటలకు బ్రీత్ దొరుకుతలేదని అర్థం. ఓకే. టేక్. ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండు. అదే ఓకే సార్. ఇక్కడే ఉండు. టేక్. ఇక్కడే ఉండు. రెడీ సార్. ఇక్కడే ఉండు. కొన్ని ఇంకా రావాలి. కొన్ని ఫస్ట్ నేను చెప్పింది తీసుకుంటా కానీ ముందు కూడా పైకి చూశాడు. అవన్నీ తీసుకోవాలి, ఎడిట్ అన్నీ కూడా. ఓకే నెక్స్ట్. కొన్ని 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 రిలేటివ్ గొంతు పిక్ పిక్ కొరికేసి టేక్. అదే ఆ వెంకిలే తిరిగిందే. ఓకే 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 ఫస్ట్ ఇగో అది కూడా తీసుకోవాలి కదా. ఓకే అవన్నీ తీసుకో. ప్రతి హెడ్ ఒక ఎఫెక్ట్ వాయిస్ ఉంటుంది. ఓకే సార్. టేక్. తీసుకోయా గట్టిగా. నువ్వు చేస్తే తప్పేందంటే లిప్ ఓపెన్ చేస్తున్నావు, బట్ అది లిప్ క్లోజ్. ఓకే లిప్ ఓపెన్ లేదు. టేక్. రెడీ. చూసుకో విజువల్ పిక్చర్ తీసుకో. టేక్ టేక్. ఓకే సార్. ఇది ఇది చెప్పిన డైలాగ్ మాట్లాడు. వెళ్ళండి. అంటే వాయిస్ ఎలా ఉండాలంటే బాంగ్రా దొర ఉండదు, దిగట్టు బాంగ్రా దొర అట్లా ఉండాలి. అంటే హస్కీ వాయిస్ చెప్పండి చెప్పండి. అదే అది క్రాక్ వాయిస్. దొర అని మనం చెప్పు, ఎందుకంటే ఇస్ మ్యాన్ 78 years ఉన్నాయి కాబట్టి బాంగ్రా దొర అట్లా వెళ్ళండి. టేక్.
పాంగ్రా దొరా. బాగుంది స్మైల్ కాకుండా సార్. అది తీసుకో జాగ్రత్త టేక్ కేర్. పాంగ్రా దొరా. ఓకే నెక్స్ట్ బేస్ వాయిస్ అక్కడ ఉంటుంది, అంటే మన వాయిస్ పనికిరాని అనుకుంటే మీరు మూర్ఖం బాబు. తమిళ్లో అంటే డైరెక్ట్గా సాంగ్ లోపలికి వచ్చేసాడు, వరాహ లోపలికి అక్కడ వరకు టేక్, ఆ ఎఫెక్ట్ వరకు టేక్. సడన్గా వచ్చేసింది గాలి, టేక్. ముందు కూడా బ్రీత్, అది జాగ్రత్త. ఇది మొత్తం ఆల్రెడీ శ్రవణ్ ఒకసారి దాన్ని సెట్ చేయి. కప్పించిపోయింది సార్ ఆల్రెడీ. సెట్ చేయి. మీరు మన వాళ్ళు మొత్తం చూపిస్తున్నారు. ఇది ఎట్లా ఇది ఎలా అడుగుతుంది? మీరు కాలు కదిలించుకోండి. ఏం లేదు. అదే అంటే కాలు ఎక్కువ ఉన్నా కూడా మనం లైట్ అంటే మనది కూడా మీరు చేసింది అది కలర్ 100% కరెక్ట్. వై ద రీజన్ చెప్పండి. యాక్షన్ కాదు, ఇన్వాల్వ్మెంట్తో చేస్తున్నాం. ఇన్వాల్వ్మెంట్ మనిషిలో పూనారు. అర్థమైందా? ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ కావాలంటే మంచిగా దేవుడి దర్శనం కూడా చేసుకుంటారు. అది దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది, కన్నా దాంట్లో కూడా ఉంటాడు. అదంటే ఇక్కడ దయ్యాలు ఇట్లా పడుతుంది. రెడీ రెడీ టేక్. సార్ నవ్వినవు బాగానే ఉంది. అంతే, నవ్వొద్దు. అబ్బు అయ్యా ఎఫెక్ట్ ఓకే ఉంది. ఓకే సార్ ఓకే. టేక్ టేక్. బ్రీత్. ఓకే ఆ టైంలో డైలాగ్ నాడువిని నాశనం చేయడానికి వస్తారా? అది రాదు. నాడువిని నాశనం చేయడానికి వస్తారా? స్పీడ్గా చెప్పిన డైలాగ్ లో క్లారిటీ ఉండాలి. నాడువిని నాశనం చేయడానికి వస్తారా? అదే వణుకుతూ ఇంకా గట్టిగా చెప్పు. ఓకే సార్. మైక్ వెనక్కిరా. ఓకే. ఉన్నప్పుడు వెనక్కి చెప్పు ఓకే. చెప్పు. నాడువిని నాశనం చేయడానికి వస్తారా? చేయడానికి క్లారిటీ లేడచ్చు. వస్తారా? పైకి వెళ్ళాలి. వస్తారా? టేకా రెడీ సార్. లీడ్ ఇస్తారు. టేక్. ఓకే. వాయిస్ ఎక్కువ షేక్ అవ్వాలి. టేక్. ప్రాక్టీస్ నాడువిని నాశనం చేయడానికి వస్తారా? సరిపోలే, డైలాగ్ డెప్త్ సరిపోలే, గట్టిగా రావాలి. టేకా వెయిట్ సార్ వన్. నాడువిని నాశనం చేయడానికి వస్తారా? రాలే రాలే రాలేదు సార్. నా అడవినే నాశనం చేయడానికి వస్తారా? అది రావాలి. ఫస్ట్ నువ్వు చేస్తున్న మీరు అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే
లీడ్ ఆఫ్ బ్రీత్ తీసుకోవట్లా. డైరెక్ట్ ఇది హార్ట్ ఫెయిల్ అయ్యి వస్తుంది. మీ అందరిది అర్థమవుతుందా? మేము ఎందుకంటే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వాళ్ళతోటి మేము ట్రైనింగ్ తీసుకున్నాం. 6 months మేము ట్రైనింగ్ తీసుకున్నాం బ్రీత్. కాబట్టి మాకు పెద్ద ఎఫెక్టివ్ ఉండదు. మీకు మన వాళ్ళతో చేయలేము. ఎందుకంటే మేము పీజీ డిప్లొమా ఇన్ 2 years ఎందుకు చేసామంటే మాకు 6 months వాళ్ళు చాలా కఠోరమైన శిక్షణ ఇచ్చారు. అది మీకు ఇవ్వలేదు. అది ఎందుకంటే మీరు కోరుకున్న కోర్సు తక్కువ టైం కాబట్టి అది ఇవ్వలేదు. అది చాలా బ్రీత్ దిగబడుతుంది. నాడిని నేను నాశనం చేయడానికి వస్తారా? అది రావాలి. వెళ్ళు, టేక్ 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 లేట్ చేయకో. రెడీ సార్. నా అడవిని నాశనం చేయడానికి వస్తారా? ఓకే, నెక్స్ట్. వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి. ఓకే సార్. ఓకే, నాకు రాదు కన్నడ. నేను మ్యాథ్ చేస్తాను. ఓకే, ఫస్ట్గా డైలాగ్ వెళ్ళిపోయినప్పుడే అని 2 తీసుకొని మళ్ళీ అప్పుడు డైలాగ్. ఓకే. మన చేతిలో డబ్బులు లేవండి. వినాశకాలే విపరీత బుద్ధి. ఇంకా ఇంకా వస్తలేవు. అది వినాశకాలే విపరీత బుద్ధి. అది రావాలి. ఓకే సార్. వినాశకాలే విపరీత బుద్ధి. విపరీత పోయింది. ఎంత ఎమోషన్లో చెప్పినా తెలుగు పదాలు చంపదు. టేక్ మళ్ళీ. వినాశకాలే విపరీత బుద్ధి. విపరీత బుద్ధి. తీసుకోలేదు. టేక్ ఆ తల ఆపేదాన్ని తీసుకో. మీరు వద్దులే పోతే చెప్పి. వినాశకాలే విపరీత బుద్ధి. రాలే 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 రాలే. ఇంకా గట్టిగా బుద్ధి లాగాలి. టేక్. వినాశకాలే విపరీత బుద్ధి. ఇంకా రాలే. ఇంకా డెప్త్ కావాలి. ఏదో ఉంటుంది కదా, సింపుల్గా నేర్పిస్తా అనుకున్నారా? టేక్. వినాశకాలే విపరీత బుద్ధి. ఓకే, గుడ్. ఆగు, ఆగు. ఈ అడవిలో ఎవడు కాలు పెట్టినా వాడి రక్తం తాగుతాను. ఈ అడవిని నాశనం ఫస్ట్ నెలకైతే క్లిప్ లేదు సార్. వినాశకాలే ఇది నేను అందరికీ చేస్తున్న హెచ్చరిక. ఇది నేను అందరికీ చేస్తున్న హెచ్చరిక. ఇది నేను అందరికి చేస్తున్న హెచ్చరిక. మెల్లిగా. ఇది నేను అందరికీ చేస్తున్న హెచ్చరిక. హెచ్చరికను లాగాలి. ఆ రాజ్యం వరకు పడి. టేక్. కొంచెం లీడ్ ఇవ్వండి సార్. అక్కడ 18 minute డైలాగ్ వెళ్తుంది. బాగా చెప్పారు. రెడీ సార్. సార్ డైలాగ్ ఏంటి డైలాగ్ ఏంటి మేడం? ఇది నేను అందరికీ చేస్తున్న హెచ్చరిక. ఇది నేను అందరికి చేస్తున్న హెచ్చరిక. ఇది నేను అందరికి చేస్తున్న హెచ్చరిక. కాలు నొక్కినప్పుడు
తన్నకుండా ఇవ్వయ్యా, అదే స్పెషాలిటీ. అంటే సౌండ్ లీక్ అవ్వదా? వెంటనే పడితేనే ఇక్కడ సౌండ్ లీక్ అవుతుంది అంతే మరి. టేక్. వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి. అదేంటి మళ్ళీ ఎందుకు చెప్తున్నావు నాయన? ఆ కాల్ ఎఫెక్ట్ ఇచ్చి కంటిన్యూ చెయ్యి బ్రీత్. ఇది అందరి దొబ్బింది నీకు. కాదు సార్, ఇది అందరి అవన్నీ అయిపోయినాయి కదా. అదే చెప్పలేదా? జస్ట్ కాల్ ఎఫెక్ట్ ఇవ్వాలా సార్? కాల్ ఎఫెక్టివ్ అయ్యా. ఓకే ఓకే సార్. నా మీద కోపం, నా మీద టేక్. రెడీ సార్. వినాశకాలే విపరీత బుద్ధి. ఇక్కడ ఉందయ్యా, అయిపోయిందా? ఇచ్చాను సార్. యా, కాలు నాకు సాటిస్ఫాక్షన్ లేదు. రెడీ సార్, వన్ మోర్. టేక్. వినాశకాలే విపరీత బుద్ధి. అది ఎవడి వాళ్ళు? మా బాబు వచ్చి వాళ్ళ ఉందా డైలాగ్ దాని తర్వాత? ప్లే ప్లే ప్లే. అది ఎక్కడ? రెడీ సార్. మళ్ళీ కంటిన్యూ ఇచ్చేస్తాను సార్. తెలంగాణ కదా? ఎఫెక్ట్ ఇచ్చేసి తెలంగాణ కదా? ఎఫెక్ట్ ఇచ్చేసి అక్కడ నుంచి తీసేస్తాను సార్. ఒరే మల్లిగా ఏడికి పోతున్నావు రా? అదే ఇక్కడ తీసుకోవాలి. ఓ అది కాదు ఏంటా? నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇన్ని గొర్రెలు చెప్పారు. ఒరే మల్లిగా అంటే ఓ అదే సినిమా చెప్ప. చిన్నప్పుడు ఎప్పుడు ఇట్లా గొర్రెలు చెప్పు. వినాశకాలే విపరీత బుద్ధి. అట్లా తీసుకోవచ్చు. లేదంటే ఓ ఒకటే తీసుకోవచ్చు. అది వినాశకాలే విపరీత బుద్ధి. కష్టం ఏంటంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది వాయిస్. మీరు డబ్బింగ్ అవకాశాలు అంటే నార్మల్ సినిమాలు పెట్టుకుంటే కాదు, ఇట్లా మేకప్ వేసుకొని చేస్తే వాడు దిమ్మ తిరిగి వాడిని రూమ్లో వేయాలి, సీన్ పెట్టాలి, వాడి ముందు చెప్పాలి, వాడికి ఏం తప్పిందిరా నాయన అని వాడు భయపడే అవకాశం ఇస్తారు. వాడి మీదికి ఎగిరి పడాలి. మనం చెయ్యాలి. టేక్. బాబు వాయిస్ పోయినా పర్లా నాకు గట్టిగా చెప్పాలి. ఓకే సార్. టేక్. ఒకసారి లీడ్ చేయండి. వినాశకాలే విపరీత బుద్ధి. నీకేమైంది మళ్ళీ? ఈయన గైడ్స్ అనుకున్నాయా? ఒకసారి, ఓకే, రెడీ సార్. రెడీ సార్. రెడీ. టేక్. సౌండ్ పెట్టాలా? ఒకసారి పిలిపించుకోండి. ఒకసారి సౌండ్తో ప్లే చేయండి. ఫస్ట్ ఆ ఎఫెక్ట్ తీసుకో. డైలాగ్ ఉంది కదా, అది చూసుకో. రెడీ. రెడీ సార్. టేక్. వినాశకాలే విపరీత బుద్ధి. ఇటువైపు చూస్తే వాడి తల తెగేస్తా. ఓ అయ్యా. ఇటువైపు చూస్తే వాడి తల తెగేస్తా. ఇటువైపు చూస్తే వాడి తల తెగేస్తా. చూసుకో ఒకసారి. ఇటువైపు చూస్తే వాడి తల తెగేస్తా. బ్రీతులు కానీ ఏమి ఇవ్వవు అసలు. అది లేదు. ఎన్నిసార్లు చెప్తా మీకు? బ్రెయిన్ పని చేయట్లా.
ఇటువైపు చూస్తే వాడు తల తెగేస్తా. కొద్దిగా రైట్ సైడ్ రైట్ సైడ్ వాడి శరీరాన్ని ఇక్కడే పాతి పెట్టేస్తా. వాడి శరీరాన్ని ఇక్కడే పాతేస్తా. ఇది వరాహస్వామి నిలయం. అది కాలు ఎఫెక్ట్ తొక్కినాక చెప్పాలా సార్? కాలు డైలాగ్ అయిపోయినప్పుడే ఉంది. ఇది వరాహస్వామి నిలయం. ఈ వరాహస్వామి నిలయాన్ని రెడీ సార్. ఇది వరాహస్వామి నిలయం. ఇది వరాహస్వామి ఇది వరాహస్వామి నిలయం. ఇది వరాహస్వామి నిలయం. ఇది వరాహస్వామి నిలయం. ఇది వరాహస్వామి నిలయం. బ్రేక్ పని చేయట్లేదా? ఎఫెక్ట్ కనిపించట్లేదా? ఇంతకు ముట్టుకుంటున్నా నా గొంతు కూడా కరెక్ట్ చూసి లిప్సింగ్ ఇవ్వయ్యా. వరాహస్వామి నిలయం. ఓకే సార్. టేక్. ఇది వరాహస్వామి నిలయం. ఇది వరాహస్వామి నిలయం అని రెండు తర్వాత మైండ్ బయటకు వచ్చేస్తున్నారు. నవీన్ ఇమీడియట్లీ బయటకు వచ్చేస్తున్నారు. అంటే నేనున్నాను అనుకో, అమూల్యం బయటకు వచ్చేస్తాను. మైండ్ బ్రేక్ అయిపోతుంది. అంటే ఓకే రెడీ సార్. ఇది వరాహ ఫస్ట్గా బ్రీత్, రెండు బ్రీత్. ఇది వరాహస్వామి నిలయం అని అది టేక్. రెడీ సార్. ఇది వరాహస్వామి నిలయం. దీనే వాచ్ మ్యాచ్ అయ్యి అంటే అతని వాచ్ దీనికి మ్యాచ్ అవ్వడా, దీని మ్యాచ్ అయ్యి. రెడీ. సార్ వన్ మోర్ సార్. లవర్ ఉందా? సార్ వన్ మోర్. నాకు ఒకప్పుడు ఉన్నా కానీ మైండ్ దొబ్బేది కాదు నాకు. నేను ఎందుకంటే లవరే పని పేకాటే పని. దాని కాన్సన్ట్రేషన్ సపరేట్గా ఉంటుంది. నువ్వేమో అదే మూడు కొడుతున్నావు. టేక్. ఇది వరాహస్వామి నిలయం. వరాహ రూపం ఎంత అందంగా ఉంది పాట. ఇది వరాహ మిస్ అవుతుంది. ఇది వరాహ అవుతుంది. తప్పది. కంగారు పట్టుకొని. టేక్. రెడీ సార్. ఇది వరాహస్వామి నిలయం. పోయింది వాయిస్ పోయింది. బట్ ఓకే. డ్రాప్ అయిపోతుంది మైండ్. ఇక్కడ అమ్మాయి మన
మేమెట్లా చెప్పి 300 సినిమాలు ఏం స్వామి ప్లేన్ చికెన్ స్వామి నీళ్ళు తాగచ్చు గొంతు పోతే టీ తాగాలి ఇప్పుడు కూడా మేము అందుకే టీ ఎక్కువ తాగేది అందుకే బ్రెయిన్ యాక్టివిటీ నువ్వు మామూలుగా అడ్మిట్ చేసి ఇటువైపు చూస్తే వాడు తల తెగేస్తా వాడి శరీరాన్ని ఇక్కడే పాతేస్తా ఇది వరాహస్వామి నిలయం ఇది వరాహస్వామి నిలయం కట్ చేసిన ఇది వరాహస్వామి నిలయం అక్కడ వెళ్ళిపోవాలి ఎంలోనే వెళ్ళిపోవాలి అది ఎలా చేసుకుంటున్నారు మీ ఇష్టం నేను అక్కడ చూస్తే వాడు తల తెగేస్తా అది కొంచెం నెక్స్ట్ కూర్చోండి ఒక టీ తీసుకొని రాపా బాగా తీసుకెళ్తాం ఉన్నట్లే పులిపో అదే దశాబ్దాలు గడిచిన కాంతార భయం రాజశేఖరుని గుండెలు అలానే ఉండిపోయి ధర్మం నిర్జలమైనప్పుడల్లా ఈశ్వరుడు వర్షం కురిపిస్తాడు. ఈ మట్టిలో దైవత్వం మళ్ళీ మళ్ళీ పుడుతుంది. వెళ్ళండి దేవి గారు ఓ చెప్పన్నా బావిలో బిడ్డున్నాడు ఓ చెప్పన్నా బావిలో బిడ్డున్నాడు అమ్మా టేకా సార్ మైక్ పైకి ఉంది. మైక్ పైకి ఉందా మేడం కంటే హైట్ ఎవరు పెట్టారు రెడీ కరెక్ట్ ఆ పాప మీద ఓ చెప్పన్నా బావిలో బిడ్డున్నాడని ఆమె ఫేస్ ఓ చెప్పన్నా బావిలో బిడ్డున్నాడు కరెక్ట్ ఆ పిల్లగాడు ఓ చెప్పన్నా బావిలో బిడ్డున్నాడు టేక్ అది కూడా తీసుకోండి ఆ ఎక్స్ప్రెషన్ ఓకే టేక్ అట్లొద్దు బ్రీత్తో రావాలి సడన్ గా అనిపించింది కదా బిడ్డ సౌండ్ రెడీ అక్కడ ఓ జంపన్నా కాదు 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 ఆ పిల్ల ఇక్కడ ఈ షాట్ మీద ఓ జంపన్న అక్కడ పడాలి పులి రౌండ్ వేస్తున్నప్పుడు దాన్నే ప్లేస్మెంట్ ఆఫ్ షాట్ అంటారమ్మా కరెక్ట్ ఇక్కడ ఇక్కడ ఈ పులి కరెక్ట్ గా అబ్బాయి సెంటర్ లోకి వచ్చినప్పుడు ఓ జంపన్న అక్కడ రావాలి టేక్ ఓ జంపన్నా కాదు కాదు రాంగ్ టైం sorry. రాంగ్ టైం కరెక్ట్ గా ఇక్కడ ఈ పులి మీద 9:34 మీద చెప్పండి ఓకే టేక్ ఇక్కడ 9:34 టేక్ ఓ జంపన్నా సారీ ఒకసారి చూడు చూడు నెక్స్ట్ నేనే తప్పు మళ్ళీ మళ్ళీ పుడుతుంది. థర్టీ 38 9:34
9:38. 9:38. సారీ. ఓ జంపన్నా, బావిలో బిడ్డుండాడు. ఓకే. అది ఇంకోసారి ఓ చెప్పన్నా బావిలో బిడ్డున్నాడు. లాంగ్ ఉన్నారు కదా మీరు, బావిలో బిడ్డున్నాడు అంటే పక్కన ఉన్న చెప్తారు బావిలో బిడ్డున్నాడు అని లాగాలి. డూ అనేది టేక్. ఓ జంపన్నా, బావిలో బిడ్డుండాడు. ఓకే నెక్స్ట్. ఎవరు వద్దనుకున్న బిడ్డను బైది తనదనుకున్నది. మూలంలోనే దొరికినందుకు వాడికి ఒక పేరు పెట్టింది. బెరుమే. టేక్. బెరుమే అది కన్నడ పేరు. టేక్. వాళ్ళ సాంగ్ పేరు ఏదో. టేక్ అండి. బేరమ్మే. ఓకే నెక్స్ట్. ఇటువైపు రాజశేఖర ఇద్దరు బిడ్డలు వెళ్ళండి. ప్రణామాలు మహారాజా. ఆ ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, ఇట్లాంటి దేవి గారు ఇద్దరు కూర్చొచ్చి కొంతమంది నాకు చేసి తెచ్చుకోకూడదు కదా, పర్లేదా పర్లేదా? ఆ ప్రణామాలు మహారాజా వెళ్ళు. ఇద్దరు అక్కడ చెలికత్తెలు బెడ్ అయ్యారు కదా, సౌండ్ పెట్టు. ప్రణామాలు ఇటువైపు మహారాజా. రాజశేఖర అక్కడ వాళ్ళిద్దరు బెడ్ అయ్యారు కదా, ప్రణామాలు మహారాజా. ఇద్దరు కూడా సార్ టేక్. ప్రణామాలు మహారాజా. కొద్దిగా ఇంకా వాయిస్ ఎనర్జీ లేదు. టేక్. ప్రణామాలు మహారాజా. ఓకే గుడ్. నెక్స్ట్. తండ్రి అయ్యాడు. ఫార్వర్డ్ ఫార్వర్డ్. రైట్. ఇక్కడ వెయిట్. వయసు చెందిన రాజశేఖర తన కుమారుడికి పట్టాభిషేకం చేస్తాడు. డైలాగ్ రాసుకోండి. జెట్స్ రాజాది రాజా. అది అది మార్క్ వేసి పెట్టాను. మార్క్ వేసి పెట్టిన తర్వాత చూద్దాం. మార్క్ వేసి పెట్టాను. నెక్స్ట్ కూడా కులశేఖర రాజగురువులకు నమస్కారం చెయ్యి. ఫస్ట్ కూడా కులశేఖర రాజగురువులకు నమస్కారాలు చెయ్యి. జాగ్రత్త మేడం, మ్యాన్ జాగ్రత్త. టేక్. కులశేఖర రెడీయా? కులశేఖర రాజగురువులకు నమస్కారం చెయ్యి. కాదు మేడం, అంటే ముందుకు వెళ్ళమ్మా అని అర్థం. టేక్. అదేదో బెడ్రూమ్ పంపించినట్టు బాలే. ఒక్క నిమిషం సార్. మేడం సార్. కులశేఖర రాజగురువులకు నమస్కారం.
కులశేఖర రాజగురువులకు నమస్కారం చెయ్యి. కరెక్ట్ లిప్ చూడట్లేదు మీరు డైలాగ్ ఎక్కడెక్కడ పడితే అతికిస్తున్నారు. కులశేఖర రాజగురువులకు నమస్కారం చెయ్యి. టేక్ మేడం సింక్లో ఓకే సార్. టేక్. కులశేఖర అది నువ్వే నాయన, అది నువ్వే తమరే. కులశేఖర రాజగురువులకు నమస్కారం చెయ్యి. బ్రేక్ అంటే ఏదో వేరే లైఫ్ వచ్చింది అది. కాసేపు బ్రేక్ తీసుకో. గుణశేఖర నేను కులశేఖర కులశేఖరనే. కులశేఖర రాజు అందులో పోయినా కేర్ రావట్లేదురా మాకైతే. అక్కడ వాళ్ళు మంచిగా ఓకే అక్కడ రిపీట్ అయింది, రోల్ అవుతుంది అది చెప్పు. ఏం పడలేదు, మస్తు భయం భయంగానే ఉంది. తర్వాత ఈ రూమ్ అంటే రోడ్డు రోడ్డు బజార్ రోడ్డు వరకు వాళ్ళు అది వేసుకోవడం నేను చూడలేదు, నాకు ఫోటోస్ పెట్టండి, ఫోటోస్ పెట్టమని చెప్పిన. అంటే చెప్దాం అనుకున్నా, చెప్తాను అవి సండే కూడా లేకపోతే కొన్నిసార్లు అంటారు కదా, అందుకనే మేడం తగ్గిందా? కొంచెం నేను కొద్దిగా కలిగిస్తున్నాను బాగుంది. నేను చూద్దాం 7:30 నా ఫ్రెండ్ అడిగింది, నా పేరు చెప్పింది చేస్తుందా అని. మేజర్ ఆ రోజు తనకు చేసినట్లు అంటే నేనైతే ఏమైతే అనుకున్నానో అవే చెప్పింది నా గురించి. ఆ డెడికేషన్ అది అంత అసలు ఫస్ట్ వాళ్ళ విక్రమ్ మార్కులు 10 రాక్షసులు ఇవన్నీ అంతా చెప్తుంది. నాకు కూడా అదే ఫీలింగ్ అసలు. ఆమె 15 రోజులు క్లాస్ అయితే ఒక 4-5 డేస్ వచ్చింది. స్టేటస్లో అంటే స్టూడియోకి వెళ్ళాక చాలా భయం భయంగా ఉంది.
రెడీయా? వద్దు, వద్దు, దయచేసి. ప్రణామాలు మహారాజా. మేడం చూడండి ఒకసారి. ఒక నిమిషం మేడం ఇప్పుడు ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ సరే నేను కాస్త బయటకు వెళ్తున్నాను. మేడం 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 పిలుస్తున్నారు. బయటకు వెళ్తున్నాను. సినిమా డబ్బింగ్ పడి 2 గంటలకు షాప్ నేను మళ్ళీ వస్తాను. కొత్తది అయిపోవచ్చు. మాట్లాడుతుంటే పట్టించుకోవట్లేదు. మేడం ఒకసారి వినండి మేడం చెప్పింది. కులశేఖర, రాజగురులకు నమస్కారం చెయ్యి. కులశేఖర, రాజగురులకు నమస్కారం చెయ్యి. ఎక్కువ పెట్టారు కదా అఫెక్ట్ చేసేది. పేమెంట్ వేసేస్తారు. ఓకే. రెడీయా? సార్